తొలితనాడు ఏం లేదు సప్పసప్పగానే నడిచింది అని అనుకుంటే రెండో నాడు రచ్చరచ్చైంది కదా అసెంబ్లీలో. డి అంటే డి అన్నట్టే నడిచినాయి అసెంబ్లీలో ముచ్చట్లు. ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఒక ఆర్ పార్టీ ఎమ్మెల్యే చక్కగా స్పీకర్ సార్కే సూటి పెట్టిండు. ఇంకేముంది, మండుతున్న కొరకాసు మీద ఉప్పు రవ్వలేసినట్టే గయ్యినలేసిర్రు షే పార్టీ వాళ్ళు. అసలు ఇవాళ అసెంబ్లీలో అయిన పంచాదేంది, అసలు ఎవ్వల్ని ఎవ్వలేమన్నారు అనేటివన్నీ అట్లా పోయి ఒకసారి అరుసుకొని వద్దాం పార్రి. అధ్యక్ష, వారు మాట్లాడిన ప్రతి పదం వెనుక తీసుకోవాల్సిందే, క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. ఎక్కడిది తెలంగాణ అసెంబ్లీలో డి అంటే డి అన్నట్టే నడిచినైపోయి ఇలా ముచ్చట్లు. చల్ సభ ఏమన్నా నీదా నీ జాగీరా, అందరి సభ ఇంట్లో నీ పెత్తనం ఏందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ అన్న స్పీకర్ మీదకి మరలబోడుతో రచ్చయింది. దాన్ని మీరు తేల్చండి, ఈ సభలో ఉండమంటే పొమ్మంటే పోతా అధ్యక్ష. నేను అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీకు చెప్తే తర్వాత మాట్లాడతా అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం. అసలే కాదు అధ్యక్ష, అసలే కాదు అధ్యక్ష. ఈ సభ మన అందరిది, ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఎమ్మెల్యే సార్ అట్లా అనగానే షై పార్టీ వాళ్ళంతా కయ్యానికి కాదు. వీళ్ళు జగదీశ్వర్ రెడ్డి గారు వారి పార్టీ పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష. స్పీకర్ దళితుడు కాబట్టి చిన్నతనం చేసి మాట్లాడుతున్నారు, తప్పని ఒప్పుకోవాలి, స్పీకర్ కు క్షమాపణ చెప్పాలి, మాటల్ని వెనకకు తీసుకోవాలనేది షై పార్టీ వాళ్ళు అంటున్న మాట. ఎవరైతే మాట్లాడినరో అది నిజంగా అత్యంత అవమానకరంగా మాట్లాడినరు. నీకు నీకు అని మాట్లాడినరు. సంబంధిత సభ్యుడిని సభ్యత్వం రద్దు చేయాల్సిందిగా శాసనసభ నుంచి ప్రతిపాదించడం జరుగుతోంది. మరి ఒక దళిత కమ్యూనిటీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు స్పీకర్ హోదాలో ఉన్నప్పుడు వారిపై ఒక అహంకార ధోరణితో ఏ మెంబర్ మాట్లాడినా అది సహించరాదని చెప్పి మనం చేస్తున్నాం. గిట్లా ఆల్లోటి ఇల్లోటి అంటుండగానే సభను మళ్ళా తెల్లారికి వాయిదేశారు. ఆటంక కార్ పార్టీ ఎమ్మెల్యేలంతా స్పీకర్ సార్ చాంబర్ కాడికి పోయి ఆయనను బుజ్జగించేటి పని ముంగటేసుకున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడింది ఈ సభ అనేది అందరిది, ఈ సభ ఎవరి సొంతం కాదు అనే విధంగా వారు మాట్లాడారు. మీరు స్పీకర్ గారు పెద్ద మనిషి అక్కడ కూర్చున్నది కూడా మాట్లాడారు. వాళ్ళకి ఏం తప్పు అనిపించిందో సస్పెండ్ చేయాలి అని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. అట్ట కూడా తగ్గలే, తమ్ముడు తనుడైనా తప్పు తప్పే అన్నట్టు ఎమ్మెల్యే జగదీష్ అన్నను సభకించి సస్పెండ్ చేసిర్రు. స్పీకర్ గారిని కించపరిచే మాట కానీ ఇక్కడ కూడా లేదు. ప్రభుత్వాన్ని నిలదీసే మాట ఉంది, ప్రభుత్వం బట్టలిపే మాట ఉండి తీరుతుంది. ప్రతిపక్షంగా మా బాధ్యత. ఇట్లా రెండో నాడు అసెంబ్లీ ముచ్చట్లన్నీ లొల్లులు, అరుసుకునుడు, ఒకరి మీదకొకరు కాల్దువుడు, ఎత్తిపోసుడు, అలుగుడు, బుజ్జగింపులు, సస్పెండ్లతో నడిచింది. మరి చూడాలే ముంగట ఇంకెట్లా నడుస్తుందో అనేటిదిగా. ఒకటి కాదు రెండు కాదు 9 నెలలు భూమిని ఇడిచిపెట్టి మొగుల మీదకి పోయి 9 నెలలు అవుతుంది. ఈగొస్తుంది, అగొస్తుంది, రేపొస్తుంది, మాపొస్తుంది అని అనుడే గాని ఆమె వచ్చింది లేదు, మనం చూసింది లేదు. ఎప్పట్లెక్కనే ఈ నెల 16వ తారీఖు నాడు వస్తుందని అందరూ అనుకున్నారు గాని ఇప్పుడు అది కూడా అయ్యేటట్టు లేదట. ఎవల ముచ్చట అర్థమైంది కదా, సునీత విలియమ్స్ ముచ్చటే చూడుర్రి. మొగుల మీద ఉన్న సునీత విలియమ్స్ ను కిందికి తీసుకొచ్చేటి కార్యం అల్లోపాల ఆగింది. 9 నెలలైంది మొగుల మీదకి పోయి. ఇగొస్తది అగొస్తది అనుకునే తప్పితే వచ్చిందైతే లేదు. ఎట్టన్నా చేసి ఈ నెల 16వ తారీఖు నాడు కిందికి దించేదే అన్నారు నాసా అధికారులు. కానీ అది కూడా ఇగింత ఆలస్యం అయ్యేటట్టుందట. హైడ్రాలిక్ సిస్టమ్ అల్లోపాలి తక్లీఫ్ అయిందట. అందుకనే ఈ పాలికి కూడా ఆమె కిందికి వచ్చేటట్టు లేదు అని అంటున్నారు. ఏం తక్కువ 9 నెలలు ఆమె మొగుల మీదకి పోయి. ఆమె ఒక్కతే కాదు, పక్క పోయింటి ఇంకొక సైంటిస్ట్ కూడా ఉన్నాడు. 9 నెలల సందికి ఇద్దరు మొగుల మీదనే ఉంటున్నారు. వాళ్ళను భూమి మీదకి తీసుకొచ్చేందుకు ఎన్ని తీర్లక తిప్పల పడ్డా తేపకోపాలు ఏదో ఒక తిప్పలైతుంది అంటున్నారు. తేపకు తక్లీఫ్ అవుతుంది, వాళ్ళని కిందికి తీసుకొచ్చేందుకు సందైతే లేదు. 2024 జూన్ లో పోయి మొగుల మీదకి 8 వద్దులలోనే వచ్చేడుతుంటేనట. సాంకేతిక తక్లీఫ్ల వల్ల ఇన్ని వద్దులు పట్టింది అనేది నాసా అధికారులు అంటున్న మాట. ఇంకో ముచ్చట ఏంటంటే వాళ్ళు మొగుల మీదకి పోయేటప్పుడు నడుమిట్లనే తక్లీఫ్ అయిందట. కానీ ఎటువంటి తిప్పలేం లేకుండా మొగుల మీదకి పోయిలాట. ఇంతకు గాళ్ళుగా మొగుల మీదకి ఎందుకు పోయిలంటే అంతరిక్ష వ్యోమ నౌక పనితనం ఎట్టుందో ఆల్చుకొని వద్దానికి పోయిలన్నట్టు. పెద్ద ముచ్చట ఏంటంటే మొగుల మీద మనోతిగా నిలబడేటట్టు ఉండదట, జలసేపట్ల కునుకు తీసేటట్టు ఉండదట. మనతాన గనక చిత్తు కాగితాలు, దూది మెత్తలు గాలి ఎగిలేసినట్టే ఉంటదట. బరువన్న మాటే ఉండదు, గిట్లా గాలి తేలాడాల్సిందే. ఏం తింటూరులో మరి వాళ్ళు అక్కడే ఎట్టుంటూరులో ఏమో గానీ వాళ్ళు కిందికి వచ్చే దానిక సైంటిస్టులకైతే కంటి మీద కునుకు లేకుండా అవుతుందబ్బా.
మనం ఎటన్నా గుళ్ళ పొండి పోతే ఆడ దొరికే ప్రతి వస్తువును దేవుని సొమ్ము లెక్కనే చూసుకుంటాం. అందుకే దేవుని కాడ పూజలు చేసే పూజార్ల కాడ నుంచి కౌంటర్ల కాడ ఇచ్చే ప్రసాదాల దాకా ప్రతిదీ కళ్ళకు అద్దుకొనే తీసుకుంటాం. కానీ 2 తెలుగు రాష్ట్రాలలో బగ్గ పేరెళ్ళిన భద్రాద్రి రామయ్య గుళ్ళె మాత్రం అధికారులు చేయంగా ఓ పెద్ద తప్పు జరిగిందట. మరి గా తప్పేందో మనం కూడా చూడాలి కదా, అరుచుకొని వద్దాం పర్రి. అయ్యో, భద్రాచల రామయ్య గుళ్ళే ఎంత పెద్ద తప్పు జరుగుతుంది చూడుర్రి. భక్తులంతా పుణ్యఫలం లెక్క భావించే సీతారాముల వారి తలంబ్రాలు అట్టిగా నేలపాలవుతున్నాయట. కొందరు గుడి అధికారులు చేసిన తప్పుల వల్ల 3 కింటలన్నర ముత్యాల తలంబ్రాలు ఏమిటికి అక్కెరకు రాకుండా పోయినాయని భక్తులు మస్తు గరమైతుర్రు. అయితే పెద్ద ముచ్చటేంటిదంటే 28,000 తలంబ్రాలు ప్యాకెట్లు తెప్పిస్తే అవన్నీ కింద పోసి ముత్యాలన్నీ ఏరుకొని పక్కకు దాస్తుర్రట. మిగిలిన తతిమ బియ్యాన్ని ఇంకో పక్కకు పారబోస్తుర్రట. గిట్ల భక్తులకు 3 ఏళ్ల సంధి ముత్యాల తలంబ్రాలు ఇస్తున్నట్లు వేసి ఉత్త బియ్యం చేతిలో పెడుతుర్రట. తలంబ్రాలకెంచి ఎల్లిన ముత్యాలను పక్కతో పట్టిస్తుర్రట. మరి గట్ల ఎల్లిన ముత్యాలను తోవదప్పించి ఏం చేస్తుర్రో ఏమో మనకైతే తెలియదు కానీ రామయ్య గుళ్ళె గింత అన్యాయమా అని గరమైతుర్రు భక్తులు. ఇదే ముచ్చట మీద పై అధికారులకు మతల బంధిస్తే ఇగో గీ ముచ్చట బయటపడ్డది. గుళ్ళె ఇంత పెద్ద పొరపాటు జరుగుతుంటే మరి గుడి అధికారులు ఏం చేస్తున్నట్లు అని గుడికొచ్చే భక్తులంతా కారాలు మిరియాలు నూరుతుర్రు. వచ్చిన భక్తులకు ముత్యాల తలంబ్రాలు పెట్టుడే మా గొప్ప కార్యం. అసొంటిది గా ముత్యాలను కూడా ఎత్తుకుపోయే దొంగలు ఎవరు కావచ్చు అని గుసగుస పెట్టుకుంటుర్రు. అయితే 2 తెలుగు రాష్ట్రాలలో రాములవారి గుడి అంటే టక్కున యాదికొచ్చేది మన భద్రాచల రామయ్య గుడే. అంత పెద్ద గుళ్ళే 3 ఏళ్ల సంధి ఈ తతంగా నడిపిస్తున్నారంటే దీని వెనక పెద్ద పెద్ద తలకాయలే ఉన్నాలు కావచ్చు అని అనుమానపడుతుర్రు భక్తులు. మరి అధికారులు ఈ ముచ్చట్ను ఎంత సీరియస్ గా తీసుకుంటారో ఏమో గాని గుడికొచ్చిన సుఖం లేకుండా చేస్తున్న గా దొంగలు ఎవరో దబ్బినే పట్టుకొని ఈ తలంబ్రాల ముచ్చటను తష్ప చేయుర్రి సార్ అని ఒక తీరుగా కోరుతుర్రు. చూడాలి మరిగా ఏం చేస్తారో. రాజకీయం అంటేనే సీనియర్లు కావాలి. రాజకీయంలో డక్కి మక్కిలు తెలిసిన లీడర్లు ఉంటే సలహాలు సూచనలు ఇస్తుంటారు. వాళ్లకు పదవులు ఉన్నా లేకున్నా అన్ని తెలిసిన వాళ్ళు ఉంటే పార్టీలు ఉంటే మంచిది అని అంటుంటారు. కానీ ఈసారి మాత్రం సీనియర్లను పక్కకు పెడితేనే మంచిది అని అంటుండు. ఇంతకు గా సార్ ఎవరు, గా కథ ఏంది అనేది అసుకునద్దాం పర్రి. ఏ చిన్న ముచ్చటున్నా వీడియోలో మాట్లాడేటి రాజాసింగ్ అన్న ఈ పాలెవలకో ఫోన్లో మెసేజ్ పెట్టి దొరికిపోయిండబ్బా. హిందువులకు ఏ తిప్పలు లేకుంటుండాలంటే తెలంగాణలో పువ్వు పార్టీ గవర్నమెంట్ రావాలంటే పువ్వు పార్టీలు ఉన్న పాత సామాన్లన్నీ బయటికి పోవాలన్నట్టే రాసుకొచ్చిండు. అందులో పాత సామాన్లు అంటే మళ్ళేందో అనుకునేరు పార్టీలు ఉన్న పెద్ద లీడర్లు. ఇది నేనంటున్న మాట కాదు, రాజాసింగ్ అన్న రాసిన మెసేజ్లు ఉన్న ముచ్చటే. అంతేకాదు సెంటర్లు ఉన్న పెద్ద మనుషులే దీని మీద ఆలోచన కూడా చేయాలన్నట్టు రాసుకొచ్చిండు. తెలంగాణలో ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ లో ఉన్న ముఖ్యమంత్రితో సీక్రెట్ మీటింగులు పెడుతున్నారట వాళ్ళ పార్టీ లీడర్లు. ఈ గట్ట ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళ పాట పాడితే తెలంగాణలో పువ్వు పార్టీ అధికారంలోకి వచ్చేది ఎప్పుడు, రాష్ట్రంలో పువ్వు పార్టీ జెండా ఎగిరేది ఎప్పుడు అనేది రాజాసింగ్ అన్న కడుపులు ఉన్న బాధ. ఇది నా పార్టీ నా అయ్య పార్టీ అనుకునేటోళ్ళే ఎక్కువ ఉన్నారట వాళ్ళ దాంట్లో. అసలు వాళ్ళంతా రిటైర్డ్ అయితేనే తెలంగాణలో పువ్వు పార్టీ ఎలుగులైతుంది అన్నట్టే రాసుకొచ్చిండు. ఇక తొడపాశం పెట్టి జోలపాట వాడినట్టు అనేటిదంతా అన్నాడు గాని ఆఖరికి ఇది నా మాట కాదు పువ్వు పార్టీలు ఉన్న కార్యకర్తలు అనుకుంటున్న మాట అనుకొచ్చిండు. కక్కంగా కడుపులున్న పేగులు కూడా బయట పడతాయి అన్నట్టు ఇన్నొద్దులకు కడుపులున్న మాట ఏందో బయట పెట్టిండు అనుకుంటున్నారు చాలా మంది. దనక పాత సామాన్లని రాసిండు గాని ఆ లెవెల్లో కూడా రాస్తే ఇగింత మంచిగుండు కదా అనేది పువ్వు పార్టీ కార్యకర్తలు అనుకుంటున్న మాట. మరి చూడాలే రాజాసింగ్ అన్న పెట్టిన ఈ మెసేజ్ మీద రాష్ట్రంలో ఉన్న వాళ్ళ పార్టీ పెద్ద మనుషులు ఏం మాట్లాడతారో, వాళ్ళ పార్టీ ఢిల్లీ పెద్ద మనుషులు ఏమంటారో అనేటిదిగా రేపు గాని ఏ మాట కా మాట రాజాసింగ్ అన్న మాత్రం కడుపులో ఏది దాసుకోడబ్బా. అబ్బబ్బబ్బబ్బా ఏం ఎండలు కొడుతున్నాయి ఉల్లా. ఇంట్లో ఉందామంటే ఫ్యాన్ గాలి ఏ మూలకు సాల్తలేదు, బయటికి వచ్చన్న జరసేపు కూసుందామంటే షెక్కున మెరిసే ఎండ దెబ్బకు యాడడ్డం పడతామో అన్న గుబులైతుంది. గిట్ల నిన్నీయాల ఎండలు బెదిరి కొడుతున్నాయి. అటు సూరన్న మోక చూస్తుంటేనేమో రోని కార్తీక్ అంటే ముందే రోళ్ళు వగులుతాయా ఎట్లా అని అనిపిస్తున్నది. ఈసారి ఎండల జోరు బానే ఉన్నట్లున్నది. ఏముట్లకి ఏం లేదు, పొద్దున 8 గంటలకే పేయి మీద కాల్చినట్లే కొడుతుంది ఎండ. అట్లని ఆడిడనేం లేదు, అంతటా గిదే కథ ఉంది. బడిపోల్లగాళ్లకు తాతీలు ఇంకా ఇయ్యనే లేదు. అప్పుడే ఎండలు గీ తీర్ల ఏగిచ్చి కొడుతున్నాయి. పొద్దుగల సూర్యుడు వచ్చుడే అగ్గిరాజేసినట్లు వస్తుండు. అట్లా అటు ఆదిలాబాదు ఇటు యాదాద్రి జిల్లా బొమ్మల రామారం దిక్కు 40 డిగ్రీల ఎండ దంచిందట. షెక్కున మెరిసే ఎండలు కొట్టంగా వడగాలులు జోరుగా పెడుతుంటే అవతలకు ఆగమవుడు కంటే ఊకే తిని ఇంట
కూసుంది న్యాయం ఉంది అని అనుకుంటుర్రట జనాలు. ఓ దిక్కేమో ఇంట్లో ఉండేటోళ్ళు కరెంట్ కోతలతోని పంకలు తిరగక ఉడకపోతకు కింద మీద అయితుర్రు. అట్లా ఎండలు కట్క తిప్పినట్లు దంచుడుతోని జనానికి అప్పుడే పొయ్యిల పెట్టి ఉడికిచ్చినట్లు అవుతుంది. ఎన్ని నీళ్లు తాగినా దూప తీరక జనం సల్లటి జ్యూసులు తాగుతుర్రు. ఎండల పుణ్యమా అని పట్నం అంతా నిమ్మకాడ సోడా కొబ్బరి బొండాల గిరాకీ కూడా బగనే పెరిగింది. ఎండలకు వశపడక చాలా మంది ఏసీలు కూలర్లు కొనుట్ల మస్తు బిజీగా ఉర్రు. ఇక ఏదన్నా పని మీద బయటికి పోతే మళ్ళా పొద్దుకి ఇంటికి వచ్చే యాళ్లకు ఏదన్నా ఓ సుస్తైతుందట. అందుకే ఎండల జర బయటికి పోకుర్రి, ఒకవేళ పోతే జాగ్రత్తలు తీసుకోర్రి అని ఒక తీరుగా చెప్తుర్రు డాక్టర్లు. చల్లటి పానీయాలను బంద్ పెట్టి పండ్ల రసాలు ఉప్పేసి కలిపిన సల్ల నిమ్మరసం తాగమని అంటుర్రు. ఏటన్నా పోయేది ఉంటే యాళ్ళ పొద్దుగాలనే పొర్రి గాని మధ్యాహ్నం పూట అసలే బయటికి వెళ్ళకుర్రి అని చెప్తుర్రు. ఇక ఇట్లా ఒక్కతాన్నే అని కాదు, 2 తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా ఎండలు గిదే మోకల దంచుతున్నాయి. మరి ఎండాకాలం ముమ్మిరి ఇంకా రానే లేదు, గీ తీరుగా కొడుతున్నాయి. కాబట్టి జరంత పాయలం సుమా ఏం చెప్తున్నా. హోలీ పండుగ దగ్గర పడుతుంది. అన్ని దిక్కులా హోలీ సంబరాలకు తయారైతుర్రు. తాడిపత్రిలో జేసీ సార్ ఇంకా సప్పుడు లేడేంది? ఓ జేసీ సారు ఉన్నవానే? అందరికీ నమస్కారం. నమస్తే నమస్తే సారు. ఏంది ఏడు హోలీ పండుగకు సంబరాలు ఉన్నట్లా లేనట్లా? శుక్రవారం హోలీ. అవు సారు, మాకు కూడా ఎరికే గాని మరి మేము రావాలా వద్దా? దిస్ ఇస్ ఫర్ ద యంగ్ ఎనర్జెటిక్ గర్ల్స్. అంటే నేను యంగ్ గర్ల్ కాదా? నేను అలిగిన పో. చిన్న స్కూల్ పోయే పిల్లలు, 10th క్లాస్ అమ్మాయిలు, ఇంటర్మీడియట్ అమ్మాయిలు. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ద యంగ్ గర్ల్స్. ఎవరికన్నా పెద్దోళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటే రండి. అట్లయితే ఓకే. కానీ మరి ఆడోళ్ళకేనా, మగోళ్ళకి ఎంట్రీ లేదా? మగోళ్ళు అయితే, బాయ్స్ అయితే 10 years లోపల. అంటే మొత్తానికైతే యంగ్ అండ్ డైనమిక్ అమ్మాయిలతోని ఎంజాయ్ చేద్దామా అనుకుంటున్నావు, అంతేనా? స్ట్రిక్ట్లీ ఫర్ ద గర్ల్స్, లేడీస్ అండ్ బిలో 10 years బాయ్స్. గుడ్, విల్ ఆల్ పార్టిసిపేట్. అంత మంచినే ఉన్నది గాని ఏడికి రావాలే? జేసీ పార్క్ దగ్గర. సరే వస్తే వస్తాం గాని మరి రంగుల పరిస్థితి ఏంది సారు? మీరు తెస్తారా? అవి కూడా మేమే తెచ్చుకోవాలా? మీరు కూడా కలర్లు తెచ్చుకోండి, నేను కూడా చాలా కలర్స్ అన్ని అరేంజ్ చేస్తా. మొత్తానికైతే ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటుర్రు, అంతేనా సార్? ఎంజాయ్ చేద్దాం. ఏ పండగ మీరు ఎంజాయ్ చేయరు? గుడ్, థ్యాంక్ యూ. ఇన్నరా సార్ ముచ్చట ఎట్లెట్లున్నాయో? ఆడోళ్ళు పడుచుపోలగానే రావాలట, మొగోళ్ళు ఎవ్వళ్ళు హోలీ ఆడేతానికి రావద్దట. మరి సార్ పిలిచిండని మాట తోయకుండా ఎంతమంది పోతారో, సార్తోని హోలీ ఎంతమంది ఆడతారో హోలీ పండుగ అయిపోయినాక మళ్ళీసారి మాట్లాడుకుందాం. మొన్న బళ్ళ పొల్లగాన్ని కొట్టిండని ఇంటోళ్ళంతా పోయి బడంతా ఆగం చేసిర్రు. సార్ను సస్పెండ్ చేయాలి అని లొల్లి చేసిర్రు. నిన్నో బళ్ళే పొల్లగాడు హోంవర్క్ చేయలేదని 2 దెబ్బలేస్తే అయ్యవ్వలు పోయి అట్లెట్లా కొడతామని పంచాది షురూ చేసిర్రు. ఇట్లయితే కాదనుకున్న ఓ సర్కార్ బడి పెద్ద పంతులు ఇచ్చంత్రమైన పని చేసిండు. మరి గా పంతులు చేసిన పని ఏందో తెలవాలంటే మొదలు అయ్యవ్వలు ఇంకా పొల్లగాళ్ళు గీ ముచ్చట తప్పకుండా చూడాలి. అయ్యో, సర్కార్ బడి సార్లకు ఎంత పెద్ద తిప్పలొచ్చింది చూడుర్రి. తినక మీ అయ్య వాళ్ళు బడికి తోలుతున్నారు. జర్ర చదువుకోర్ర పొల్లగాన్లు అని అంటే ఒక్కరు కూడా ఇంటలేరని విజయనగరం జిల్లాలో ఓ హెడ్ మాస్టర్ సార్ గిట్ల స్టేజీ మీద బింగిల్ తీసిండు. ముచ్చటేందంటే బొబ్బిలి మండలం పెంట అనే ఊరి సర్కార్ పెద్ద బడిగిది. అయితే బేస్తారం పొద్దుగల బడి చాలయ్యే టైంకు హెడ్ మాస్టర్ రమణ సారు గిట్ల బింగిల్ తీసిండు. బడి పొల్లగాన్లు చాలా మంది సార్లు చెప్పే మాటలు అస్సలు ఇంటలేరట. ఇప్పటికే చాలా మాటలు అట్లా కాదు బేటా ఇట్లా అని ఎన్ని బతుకు ముచ్చట్లు చెప్పినా పొల్లగాండ్లు షేంటికం కూడా పట్టించుకుంటలేరట. గిట్లయితే కాదు, కొడితే తిడితే అయ్య వాళ్ళకి చెప్తారు. వాళ్ళొచ్చి బడి మీద ఇంకా మా మీద పడతారు. ఇదంతా అవసరమా అని గిట్ల సార్కు సారే పొల్లగాండ్లను ఏమనలేక గిట్ల శిక్ష వేసుకుండు. ఈ కాడి నుంచి మిమ్మల్ని కొట్టుడు లేదు, తిట్టుడు లేదు. మేము నియతగా చదువు చెప్తాం. ఆటంక మీ ఇష్టం రా పొల్లగాండ్లు. మీ అయ్యవ్వలేమో చదువుకోర్రా అని బడికి తోలితే మీరేమో మా మాట ఇంటలేరని గిట్ల చేసిండు సారు. అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికి చిన్న దండం పెట్టి పడుకుని పెట్టేస్తాను. మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తాను. లేదంటే ఇలా నేను తీసుకుంటా. మరి గుంజలేనా మీకు అందరికి కూడా మీ నేను పనిష్మెంట్
గిట్ల పొల్లగాండ్లను ఏం అనలేక తప్పు మీ కాడ ఉందా మా కాడ ఉందా, మా కాడనే అయితే చూడుర్రి అని పొల్లగాండ్ల ముంగట కింద వండుకొని దండం పెట్టిండు సారు. ఇక గీ ముచ్చట చదువుల మంత్రి లోకేష్ అన్నకు ఎరికయ్యి, రమణ సారు మీరు బడికి పెద్ద సారు, గిట్ల చేయొద్దు, సర్కారు బడి పొల్లగాండ్లకు మస్తు లేట్ అవుతుంటది, చిన్నగా మెల్లగా ఓపికతోని చెప్పుర్రి, మంచి మార్కులు కొడతారు అన్నట్లు చెప్పుకొచ్చిండు. ఆయన కన్నమ్మ కష్టాలు పడి బడికి తోలుతుంటే బుద్ధిగా చదువుకునేది పోయి సార్లకు ఎదురు మల్లుతారా పొల్లగాండ్లు? మీరు చదివేది సార్ల కోసం కాదు, మీ కోసం. ఈ కాడ నుంచైనా బుద్ధిగా చదువుకోర్రి అని సలహాలు ఇస్తూ రుగ్గి ముచ్చట చూసిన పబ్లిక్. ఎప్పుడు చూడు గాడ బంగారం ఎత్తుకపోయిర్రు, గీడ పైసలు ఎత్తుకపోయిర్రు, గా ఊళ్ళో ఏటీఎంను లూటీ చేసిర్రు, పలానా జాగల ఇంట్లో జొరబడి అందిన కాడికి అందుకపోయిర్రని రోజు గీ వార్తలు చెప్తారా? జర ఇచ్చంత్రమైన దొంగతనం ముచ్చట్లు కూడా చెప్పొచ్చు కదా అని అనుకుంటున్న మీకు ఓ మొనగాని దొంగతనం ముచ్చట చూపిద్దామని పట్టుకొచ్చినాం. ఇక ఆలస్యం ఎందుకు, చూడు రిగ్గా కథ ఏందో. చెప్పుకుంటే సిగ్గుపోయే ముచ్చట గిది. దొంగోనికి చెప్పే లాభం అంటే గిదే కావచ్చు. ఇక సీదా అసలు ముచ్చట్లకు పోతే ముసరాంబాగ్ ఈస్ట్ ప్రశాంత్ నగర్ లో చెప్పుల దొంగతనం అయ్యింది. అర్ధరాత్రి ఆటో వేసుకొచ్చిన గీ బద్మాష్ గాళ్ళు ఇంటి బయట ఇడిచిన ఇలువైన బూట్లు చెప్పులు ముద్దుగా బత్తలల్లా సర్దుకొని అవతల పడ్డారు. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఓ బిల్డింగ్ ఉండే పోలీస్ పెద్ద సార్ల బూట్లు చెప్పులు కూడా కొట్టేసిర్రట. మరి చీకట్ల పోలీస్ అయినాయని అవుపడలేదో, లేకుంటే పోలీస్ బూట్లంటే మొనగాని ధర వస్తుంది అని అనుకున్నారు. ఏం పాడో గాని చేతికి ఏ దొరికితే అవి అందుకొని ఆటో ఎక్కి అవతల పడ్డారు. ఇక తెల్లారు లేచి కొలువు పోదామని బూట్ల కోసం ఎంకిలాడిన పోలీసులకు డ్యూటీ బూట్లు కనబడలేదు. దీంతో అరే ఏ కుక్కైనా ఎత్తుకపోయిందా అని కిందంతరం పై అంతరం చూసిర్రు, ఆయన కూడా దొరకలేదు. రక్కో రాత్రే కదా ఇడిచింది, ఇంతలే ఎవడు మాయం చేసే అని సీసీ కెమెరాలు చెక్కింగ్ చేస్తే ఈ మకరగాళ్ళ ముచ్చట బయటపడ్డది. ఈ రోజు తీరా చూస్తే మొత్తం అపార్ట్మెంట్ మొత్తం చెప్పులు బూట్లు బ్రాండెడ్ బూట్లు, పిల్లలంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ బ్రాండెడ్ షూస్ చెప్పులు అన్ని కొట్టేసి మొత్తం స్వీప్ చేసేసారు. మా వెనుక అపార్ట్మెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ సిఐ ర్యాంక్, వాళ్ళ మిసెస్ మహిళా ఎస్ఐ ఇద్దరి డిపార్ట్మెంట్ బూట్లు చెప్పులు కూడా కొట్టేసారు. ఇన్నర్ కదా ఆటో నిండా గంపగుత్తగా వచ్చిర్రు. అన్ని బిల్డింగ్లలో ఉన్న పిరమైన బూట్లు చెప్పులు మలుచుకొని అవతల పడ్డారు. మరి ఈ శాతగాని తహసీల్దార్ లెవెల్లో పోలీసు వాళ్ళు దబ్బినే పట్టుకుంటారు గాని గిట్లనే మొన్న డిసెంబర్ లో కూడా ఇదే రకం చెప్పుల దొంగతనం అయ్యింది. రామంతపూర్ దిక్కు ఓ దొంగోడు బిల్డింగ్లలో జొరబడి చెప్పులు కొట్టేసిండు. గా పిరమైన చెప్పులు కొంచెపోయి ఎర్రగడ్డ సండే మార్కెట్ లో అడ్డీకి పావు షేరు అమ్ముకుండని అప్పట్లో చూపించినాం కదా. అట్లనే గీ దొంగలు కూడా కొట్టేసిన బూట్లను చెప్పులను ఎర్రగడ్డ మార్కెట్ లో అమ్మే కథ చేస్తుర్రేమో. ఓసారి అటు దిక్కు చూడుర్రి సారు, దబ్బిన్నే దొరుకుతారు అని సలాలు ఇస్తుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. ఆయన నియతగా ఏదైనా పని చేసుకొని బతకక గీ చెప్పులు కొట్టేసే బుద్ధేంద్రా మీ గ్రం తప్పిన మోకల్లా కాకిరెట్టయ్యా అని తిడతా ఉర్రు చెప్పులు పోగొట్టుకున్న బాధితులు. ఇవన్నీ చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనాధన అవి కూడా ఒక్కసారి చూద్దాం పారి. పెద్దపల్లి జిల్లాలో ₹1 లీటర్ పెట్రోల్ పోసిర్రు. ధర్మారం మండలంలో ఉన్న ఓ పెట్రోల్ బంక్ లా ఎవరో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటే ₹1 లీటర్ పెట్రోల్ అని ఆఫర్ పెట్టంగానే తోవేట పోయే బైక్ వాళ్ళంతా నాకు నాకు అని ఎగబడ్డారు. భయ్యా నేను చేసినా అంటే నేనే చేసినా అని అనుకుంటా బండి మూతలు కొలాయించి తయారయ్యారు. అట్లా 100 మందికి ₹1 లీటర్ పెట్రోల్ లెక్కన పోపించినాం. ముంగట మా ఛానల్ 1,00,000 మంది సబ్స్క్రైబర్ దాటితే ఇప్పుడు పేర్లు రాపించుకున్నోళ్ళ దాంట్లో డ్రా తీస్తాం, అళ్ళ పేరెళ్ళినోళ్లకు పెద్ద పెద్ద ఫోన్లు కూడా ఇస్తామని చెప్పిండట. చూడుర్రి ₹1 పెట్రోల్ అనేసరికి ఎట్లెగబడుతుర్రో. లోకం ఎటు దిక్కు పోతున్నదో చూడుర్రి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసగర్ అనే ఊరోళ్ళు అడవి బట పట్టిర్రు. అయితే ఊళ్ళో ఒక్క నెలలనే 11 మంది చచ్చిపోయిర్రట. ఇక గిదే ముచ్చట్ను పోయి ఓ అయ్యగారిని అడిగితే ఆయన నుండి మీ ఊరికి కీడు పట్టిందమ్మా, అది పోవాలంటే ఊరంతా పోయి ఒక దినం అడవిలో వండుకొని తిని రావాలి అని చెప్పిండట. అంతే ఇక అట్లనన్నా కీడు పోతుందో ఏం పాడో అని ఊరోళ్ళంతా అయ్యగారు చెప్పినట్లు చేసిర్రు. పిల్ల జల్లతోని అడవి బట పట్టి వంటల కార్యం పెట్టిర్రు. చూడుర్రి ఎట్లున్నదో ముచ్చట. చలో మరి ఇవ్వనమాట పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్ మనం కలుసుకుందాం. నమస్తే.